సోదర సోదరులకు విజ్ఞప్తి సూచన విజ్ఞాపన. గత 4 సంవత్సరాల నుండి టీఎంఈ నాయకత్వం థామస్ రెడ్డి ఒక దిక్కు, అశ్వత్థామరెడ్డి ఒక దిక్కు, యూనియన్ లేవని చెప్పిన సందర్భంగా యూనియన్లు ఉన్నట్టు కోర్టుకు పోయి కొట్లాడుతూ ఈయన బీజేపీలో పోయి ఆయన కవితమ్మని తిరిగి కార్మికులు మభ్యపెడుతూ యూనియన్ లేవని నెపంతో మోసం చేసి దగా చేసిన వాళ్ళు ఈరోజు అశ్వత్థామరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒక నాయకుడు, నా పేరు చెప్పి దమ్ముంటే కథం అయిపోయాయి, ఒక నాయకుడుగా నేనే మునుగోడు ఎన్నికల సమయంలో ప్రభుత్వ మెడలు ఉంచినాం, చర్చలు జరిపినాం, 3 డిఏలు ఇప్పించినాం, ఫెస్టివల్స్ ఇప్పించినాం. 2011లో సకల జిల్లా సమ్మెలో పాల్గొన్న కార్మికులు మర్చిపోయారు రావని చెప్పి సకల జిల్లా సమ్మె వేతనం ఇప్పించినాం. 9,000 మందికి సుమారు 30,000, 40,000, 50,000. ఆ తర్వాత ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసింది, కోడ్ అడ్డం ఉంది, కోడ్ ఇచ్చి మినహాయింపు నియమని చెప్పి. కోడ్ అయిపోయినాక ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి బరి తెగించి నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొడుతందుకు ఉద్యోగం త్యాగం చేసినా ప్రచారం చేసిన. నీ లెక్క రేపనంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. కోదండరాం సార్ కూడా తెలుసు. ఇవాళ నువ్వు యూనియన్లు వస్తున్నాయని చెప్పి ఏదో మళ్ళా మీ యూనియన్ ఇంకా కోర్టునే ఉంది, నీదా థామస్ రెడ్డి తెలియదు యూనియన్. నువ్వు కార్మికులను మభ్యపెట్టిన బీజేపీ పార్టీలో పోయి సీటు తెచ్చుకున్నావు, చేయలేక సీటు చేయకుండా ఇక్కడ వచ్చినావు. నన్ను ఎవరు సస్పెండ్ చేయలేదు. నేను స్వచ్ఛందంగా రాజీనామా చేసిన సిపిఐ పార్టీకి ఏబీసీ పదవులకు. నేను స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 18 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో చేరిన. ఉద్యోగం వచ్చి ఇదే మాట చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను మాత్రం కేసీఆర్ మీద కసితోటి ఉన్నా, ప్రచారం చేసి తిరగాలి అని చెప్పి తిరిగినా. నీ లెక్క రేపనగా ఏదో మద్దతు ఇచ్చి ఇప్పుడు కోదండరాం ద్వారా ఇతరుల ద్వారా గుసాయించడం చూడకు. ఆల్రెడీ నేను స్వచ్ఛందంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టినా, అందరు రాజీనామా చేసిర్రు, ఐఎన్టీసీలో పోవాలనుకుని పోయినాం, జనరల్ సెక్రటరీ అయినా. ఒకరు మోసం చేయని కాదు. 4 సంవత్సరాల కార్మికులు దగాపడి ఒత్తిడికి లోనై మోసం చేస్తుంటే, ప్రభుత్వము హింసిస్తుంటే, పనిభారాలు ఇస్తుంటే ఎక్కడ వండుకున్నాం అశ్వత్థామరెడ్డి ఈరోజు నోరు తెరిచేదో చెప్తున్నాను, నేను చెప్తున్నదని చెప్పి. నేను 4 సంవత్సరాల కార్మికుల మధ్యలో ఉన్న డ్యూటీ చేసుకుంటూ కార్మికుల మధ్యలో ఉండి కార్మిక సమస్యల పైన పోరాడినా. ఇప్పటికి బర్కతుల్ డిపో రేపు కేసు ఉంది నా కోర్టులో. బర్కతుల అమ్మ సూసైడ్ చేసుకుంటే నా మీద కేసు పెట్టిర్రు. నువ్వెక్కడ విన్నావు? నీకు ఇంకా ఉద్యోగమే లేదు కదా, నువ్వు పోరాడాలి. బీజేపీలో నువ్వు పోరాడ సత్తా లేని నాయకుని మళ్ళీ ఏదో ఇప్పుడు యూనియన్లు వస్తున్నాయని చెప్పి వచ్చి కార్మికులను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కార్మికులారా ఆలోచించండి. ఇలాంటి నాయకులని కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అందుబాటులో లేని ఆదుకోని నాయకులను తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.